ఒక రమణ మహర్షి ఉంటాడు, ఒక చిన్నజీఆర్ అనే అవలగాడు ఉంటాడు. ఒక రమణ మహర్షి గారు ఉంటారు, ఒక సద్గురు అనే అవలగాడు ఉంటాడు. వాడు సొంత పిల్లాన్ని చంపిండు. ఆడ ఎంతో మందిని ఆడ వచ్చిన మహిళలని వాడు రేపు చేసిండు. బిడ్డతోటి మీరు ఎన్నో వీడియోలు చూపెడతా సద్గురు కానీ అది తండ్రి కూతురు లెక్క ఉన్నటువంటి అదైతే ఆ బంధం అయితే నాకు కనిపిస్తలేదు. వాళ్ళు పట్టుకునే విధానము, నడుము కాడ ఇంకెక్కడెక్కడనో. సో వాడంత దుర్మార్గుడు లేడు సద్గురు, అర్థమైందా? వాడు 200-300 ఎకరాలు దొబ్బేసిండు. సో వాడు ఇలా మరి రమణ మహర్షి అట్లా లేకుండే. సో నేను చెప్తున్నా, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉన్నారు, మీరు చెప్పినట్టు దరిద్రులు ఉన్నారు. ఏదున్నా సరే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఒక పీస్ఫుల్గా, ఒక డెమోక్రాటిక్ వేలా తప్పును తప్పు, రైట్ అందాం. కానీ ఒకరిని చంపుకోవడం కాదు కదా, ఫిజికల్ వైలెన్స్ కాదు. వాళ్ళు తప్పు చేస్తే చట్ట ప్రకారం వాళ్ళకి శిక్షలు వేయండి, ఎవడొద్దన్నాడు. కానీ పొడుచుకుంటూ చంపుకుండేంది? నువ్వు వాడిని చంపా, వాడు నిన్ను చంపా, ఇది ఇందుకోసమేనా? కాదు కదా. చట్టాలు ఎందుకున్నది?